కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, గడచిన సంవత్సరం అంతా కూడా ఆయన యొక్క బలిష్టమైన రెక్కల క్రింద మనలందరినీ కాచి కాపాడి క్షేమముగా ఆరోగ్యకరంగా మనలను మన కుటుంబీకులందరినీ కూడా కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే ఈ సంవత్సరము ఈరోజు చూడగలిగినటువంటి వ్యక్తులు ఈ భూమి మీద కొంతమంది మన కుటుంబీకులలో లేరు. వారి ఆనందాన్ని, ఈ యొక్క పండుగ దినాలను వారు చూడలేరు. బ్రతికి ఉన్న మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వారముగా మనం ఉండాలి. మన కొరకు నూతన జీవితాన్ని ప్రసాదించటానికి ఆయన మనము చేసినటువంటి అపరాధముల కొరకు, మనము చేసినటువంటి అతిక్రమముల కొరకు ఆయన శిలువ మీద మరణించి ఉన్నారని మనకు ఎంతో కాలముగా తెలుసు. అయినను దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వింటున్నాము అని అనుకుంటున్నాం, కానీ మనకు తెలియకుండానే మనలో అనేక రకాలైనటువంటి ఆంతరంగిక స్వలాభం కోరి దేవుని యొక్క వాక్యానికి దూరంగా తిరుగులాడుతున్నాం. అయినా సరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనలను ప్రేమించి ఆయన ప్రశస్తమైనటువంటి రక్తం ద్వారా మనకు రక్షణ అనుగ్రహింపబడి ఉన్నది. అయితే ఈ రక్షణను ఎల్లప్పుడూ కూడా భద్రం చేసుకొని వాక్య ప్రకారముగా మనము జీవించినట్లయితే మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలగటానికి అవకాశం కనబడతా ఉంది. ఒకవేళ మనము పాపాత్ములైనప్పటికీ కూడా దేవుడు అనేక రకాలైనటువంటి సమయాలని మనకి ఇస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఏ క్షణములోనైనా నా ప్రియకుమారుడు నన్ను తెలుసుకొని వాని యొక్క జీవితంలో గొప్ప మార్పు కలిగి నన్ను పూజించేటువంటి వ్యక్తిగా మసులుకుంటాడు అనేటువంటి ఆలోచన చేత దేవుడు ఎల్లప్పుడూ కూడా మనలను ఆయన రక్షణ భాగ్యములోనికి నడిపించటానికి ఆయన సంతోషపడుతూ ఉన్నారు. అందుకని దేవుని యొక్క వాక్యములో మనకి తేటతెల్లంగా చెప్తా ఉన్నారు. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎంత పాపాత్ములైనప్పటికీ కూడా, ఎంత దేవునిని తెలుసుకోలేనటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా ఆయన యొక్క కృప మన మీద మెండుగా కొమ్మరిస్తూనే ఉన్నారు. ఎలాగంటే సంవత్సరము అను దయా కిరీటమును నేను ధరింపచేసి ఉన్నాను. సంవత్సరము అనేటువంటి దయా కిరీటము, దేవుడు దయగలిగినటువంటి వాడు, గొప్ప దేవుడు, జాలి కలిగినటువంటి కరుణామయుడు. ఇటువంటి కరుణామయుడు మనం ఎన్ని తప్పు మార్గాల్లో ప్రవర్తించినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, దేవునిని ఎంతవరకు దూషించినా, మనం అనుకునేటువంటి కోరికలు సిద్ధింపకపోయినా దేవునిని వేరొక రకంగా మనము దూషించి మాట్లాడుతూ ఉండేటువంటి ప్రజలు ఈ లోకంలో లేకపోలేరు. కానీ అటువంటి వారిపై ఆయన ఏం చేస్తున్నారు? తన దయాకిరీటమును ధరింపచేసి ఉన్నాడు. దయాకిరీటం అంటే ఆయన దయగలిగినటువంటి కృపనే ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ నా కుమారుడు ఇంకా
మార్పు చెందవలసి ఉన్నది. దేవుని యొక్క మాటలను వినటానికి ఇంకా సమయము ఆయన దయచేస్తూ ఉన్నారు అనేటువంటి సంగతిని ప్రతి వారు కూడా గుర్తించాలి. అందుకని ఆయన యొక్క దయాకిరీటమును మనకి అందింపచేసి ఉన్నారు. దయాకిరీటం అంటే ఆయన యొక్క కృప లేనిదే, ఆయన యొక్క దయలేనిదే, ఆయన యొక్క వాత్సల్యము లేనిదే ఈ భూమి మీద మనము నివసించేటువంటి వారముగా ఉండము. ఆయన యొక్క కృప మనల్ని ఎప్పుడూ కూడా వెంటాడుతూ, ఎన్ని బాధలలో ఉన్నా, ఎన్ని హింసలలో ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి నానా విధములైనటువంటి విపత్తులో నీవు ఉన్నా కానీ ఆయన యొక్క దయా కిరీటము నీ మీద ఉన్నది కాబట్టి నీవింకా జీవించగలుగుతూ ఉన్నావు. ఇలా జీవించగలుగుతూ ఉన్నావు అని అంటే ఆయన కృప మాత్రమే అని నీవు గ్రహించాలి ప్రభునందు ప్రియులారా. అంతే తప్ప దేవుడు నాకు ఈ ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుని చక్కని వసతులు ఇచ్చాడు, దేవుడు నాకు తలాంతులను ఇచ్చాడు అనేటువంటి ఆ ఆలోచన నీకు క్షణము కలిగి ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన దయా కిరీటం నీ మీద ఉంటేనే ఈ స్థితిలో ఆరోగ్యకరంగా ఉంచో. ఎన్నో సంవత్సరాలు నీ మీద నుంచి గతించిపోతూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి అవలక్షణాలతోటి నీవు జీవించి దేవునిని మరిచిపోయి తిరిగి ఉన్నావేమో. ఈ సంవత్సరములోనైనా 2015వ సంవత్సరం దేవుడు నీకు దయా కిరీటముగా ఇచ్చారు. ఈ సంవత్సరంలో నీ జీవితంలో గొప్ప మార్పు చూడాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నారు. ఆయనలో ఉండేటువంటి శక్తిని నీవు గ్రహించి ఆయన యొక్క కుమారుడుగా నీవు మసులుకుంటే ఆయన నీ ఎడల ఆ దయా కిరీటాన్ని అందింపచేసి ఉన్నారు. కాబట్టి ఆ కిరీటం దొరికినటువంటి వారికి ఎంతో సంతోషము. 10 మందిలో నిన్ను ఒక వ్యక్తిగా, ఒక ఘనమైనటువంటి వ్యక్తిగా నిన్ను అంగీకరించారు అని అంటే నీవు దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వ్యక్తివుగా కనపడాలి. ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 verse 5. సింహాసనీయుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. సమస్తమును నూతనమైనట్టుగా కనపడాలి నీ యొక్క ప్రవర్తనను బట్టి. క్రితంలో జీవించినటువంటి జీవితాన్ని చూసి ఇతరులు నిన్ను గూర్చి కామెంట్ చేసుకోకూడదు. నీలో ఉండేటువంటి మార్పును ప్రతి వారు కూడా చెప్పుకోగలిగాలి. క్రితంలో ఈ వ్యక్తి ఈ రకంగా జీవించాడు, క్రితంలో క్రీస్తును లెక్క చేయక క్రీస్తు వారి బిడ్డలను అనేక రకాలైనటువంటి హింసలు పెట్టినటువంటి వ్యక్తిగా ఇతను ఉన్నాడు క్రితం సంవత్సరంలో చూసినట్లయితే. అయితే ఈయనలో ఈ సంవత్సరములో గొప్ప మార్పు కలిగింది. క్రీస్తును కలిగినటువంటి బిడ్డ, క్రీస్తును ఎరిగినటువంటి బిడ్డ అనేటువంటి సాక్ష్యాన్ని నీ గురించి ఇతరులు చెప్పుకునేలాగా నీలో పరివర్తన కావాలా. అదే దేవుడు కోరుకుంటున్నాడు నీలో నుండి. నీలో ఉండేటువంటి డబ్బు కాదు, నీవిచ్చేటువంటి ఆయనకు గిఫ్ట్లు కాదు దేవుడు కోరుకునేది, నీలో ఉండేటువంటి పరివర్తనను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి పరివర్తన నీలో ఎప్పుడు వస్తుంది అంటే దేవుని తెలుసుకునేటప్పుడు, నీలో ఉండేటువంటి పాపాలకి స్వస్తి చెప్పినప్పుడు నూతన హృదయము నీకు అనుగ్రహించబడుతుంది. ఆ నూతన హృదయం కావాలని దేవుని నీవు అడుగుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నీలో మార్పును దయచేస్తాడు. ఆ మార్పునే కావాలి. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఎప్పుడు సమస్తమును నూతనమవుతాయని అంటే నీలో ఉండేటువంటి హేయమైనటువంటి క్రియలన్నింటినీ నీవు తీసివేసుకోవాలి. తగ్గింపు కలిగినటువంటి స్వభావము కలిగినటువంటి వాడుగా నీవు ఉన్నట్లయితే సమస్తము కూడా నూతనముగా చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మనుష్య హృదయం చాలా ఘోరమైనదిగా బైబిల్ గ్రంథంలో మనకు చెప్తా ఉన్నది. అటువంటి ఘోరమైనటువంటి ఆ మనసును తీసివేసి, ఆ ఘోరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ మనసును తీసివేసి
దేవుని యొక్క మనసు, తగ్గింపు కలిగినటువంటి మనసు నీవెప్పుడైతే నేర్చుకున్నావో, తగ్గింపు కలిగినటువంటి మనసుతోటి నీవెప్పుడైతే ప్రవర్తిస్తూ ఉన్నావో, దేవుడు నీ వెంటే ఉంటాడో, ఆయన దయాకిరీటమును నీకు ధరింప చేస్తాడు. అటువంటి దయాకిరీటము నాకు అక్కర్లేదని నీవు పారిపోతున్నావు. అలాగ పారిపోయినట్లయితే నీ జీవితానికి ఏ విధమైనటువంటి అర్థము లేదు. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను, దేవుడిచ్చేటువంటి తలాంతులను నీ చేతులార నీవే పాడు చేసుకొనిచున్నావు. ఎందుకనంటే దేవుడంటే నీకు అయిష్టము కనుక, దేవుడంటే ఇష్టము లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు. నీవెవరికి లెక్క? కాబట్టి దేవునిలో భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను చూసి హర్షిస్తూ ఉన్నాడు. నువ్వు ఒక సాక్షిగా నిలబడినట్లయితే దేవునికి ఎంతో ఆనందం కలుగుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ఈ విధముగా వ్రాయబడినది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడును నూతన సృష్టి. ఎవడైతే క్రీస్తుకు, ఎవడైతే దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తారో, ఎవరైతే దేవునికి అహంకారమైనటువంటి మాటలతో వారి యొక్క జీవితాలను వెలబుచ్చుకుంటూ ఉంటారో, ఎవరైతే గొప్ప మాటలు చెబుతూ ఉంటారో దేవునికి విరుద్ధముగా, ఇది నా వల్లే జరిగింది అనేటువంటి గొప్పలు ప్రతి వానిలోనూ కూడా కనపడతా ఉన్నాయి. ఈ దినాల్లో చూసినట్లయితే దేవునికి విరుద్ధమైనటువంటి మనసు, దేవునిలో నీవు తగ్గింపు కలిగినటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి ఉన్నట్లయితే ఈ గొప్ప కార్యాలను, గొప్ప పనులు, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు, నేనే గొప్ప, ఇంతమందిలో ఈ కార్యాన్ని ఎవరూ చేయరు అని నీకు నీవే ప్రగల్భాలు చెప్పుకునేటువంటి మనసు నీలో చాలా కనపడతా ఉంది. కాదు, అది దేవునికి చాలా విరుద్ధమైనటువంటి సంగతిని నీవు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఎంత ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా దేవుని యొక్క తలాంతులు నీ మీదకు రావు. దేవుని యొక్క కృపలను నీవు చేతులారా నువ్వు పాడు చేసుకోగలుగుతున్నావు. మంచి చెడ్డలను వివేచించగలిగినటువంటి ఆ యొక్క మనస్సు నీ దగ్గర లేకపోతుంది. మరలా నీవు దేవుని బిడ్డగా మొసలుకుంటున్నాను అని చెప్తా ఉన్నావు. కానీ ఇక్కడ వాక్య ప్రకారంగా చూసినట్లయితే దేవునికి నీవు చాలా విరుద్ధంగా కనపడుతున్నావు. నీ జీవితం అంతా విరుద్ధంగానే ఉంది. టోటల్గా నీవు అప్సెట్ అయిపోయేటువంటి దినము ఒకటి కనపడుతుంది. గుర్తుంచుకో ప్రభునందు ప్రియులారా, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడును నూతన సృష్టి. నీవు క్రీస్తులో జీవించగలిగినటువంటి దేవుని బిడ్డలను నువ్వు ప్రేమించినట్లయితే, దేవుని కార్యకలాపాలలో నీవు హృదయపూర్వకముగా పాలు పంపులు పొందినట్లయితే నీవు నూతన సృష్టి. నీ జీవితం అంతా నూతనముగా మార్పు చెందబడుతుంది. నీవు క్రీస్తుకి దగ్గరలో జీవించినటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అంతే తప్ప నీ యొక్క గొప్ప కార్యాలు, నీ యొక్క గొప్ప క్రియలకు కాదు. ఆ గొప్ప కార్యాలు, ఆ గొప్ప క్రియలు ప్రజలు చూడాలనే నీవు వాటిలో నిమగ్నం అవుతున్నావే తప్ప దేవునికి నీవు దగ్గరగా ఉండేటువంటి పనులు చేస్తున్నావని నీ మనసు వెనకాడుతూ ఉన్నది అని అనుకుంటున్నావు. కానీ నీ అర్పణలు దేవునికి విరుద్ధంగా కనపడుతున్నాయి. ఆ సంగతి నీకు తెలియటం లేదు. ప్రభునందు ప్రియులారా, నూతన సృష్టి కావాలి, నూతన సృష్టి కావాలి. ఎప్పుడు కూడా పాత జీవితంతోటే నీవు ఉండవద్దు. నీ పాత జీవితంలో అనేకమైనటువంటి హేయ కార్యాలు నువ్వు చేయగలిగినటువంటి వ్యక్తిగా కనపడుతున్నావు. కాబట్టి ప్రభు సన్నిధిలో ఈ సంవత్సరంలోనైనా నీ యొక్క పాప కార్యాలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరలా నీవు వెనక్కి రాగలిగినటువంటి స్వభావాన్ని నీవు తీసుకురావద్దు. అలా వెనక రాగలిగినటువంటి స్వభావం నీలో వచ్చినట్లయితే నీకు నూతన సృష్టి కలగదు. దేవుని యొక్క రాజ్యం నీకు దొరకదు. దేవుడు నిన్ను ఆయన బిడ్డగా అంగీకరించడు. ఇదిగో సమస్తమును క్రొత్తవాయను.
పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నువ్వు పాత మనిషివుగా ఇక నీవు ఉండవు, నూతన సృష్టిగా దేవుడే నిన్ను రక్షించాడు, దేవుడే నిన్ను మార్పు చెందించాడు అనేటువంటి సాక్ష్యాన్ని నువ్వు ఇతరులకు కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు నూతన సృష్టిగా నీవు కనపడతావు దేవునికి. ఎన్నో హేయమైనటువంటి కార్యాలు, ఎన్నో హేయమైనటువంటి క్రియలు నీ జీవితంలో, పాత జీవితంలో గతించిన సంవత్సరములు ఎన్నో కొన్ని ఘోరమైనటువంటి పనులు నువ్వు చేసి ఉండినటువంటి పాపాత్ముడనని నీవు గ్రహించాలి. అలాగా గ్రహించి వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈ 2015వ సంవత్సరములో నీ జీవితం అంతా కూడా నూతనంగా కనపడాలి. 2015 కాదు, ఎవర్ ఎప్పటికీ కూడా నీ యొక్క పరిస్థితి, నీ యొక్క జీవితము క్రీస్తులో సంతోషకరముగా జీవించగలిగినటువంటి వాడుగానే ఉండాలి. అలా ఉండాలని నేనంటే నీలో ఉండేటువంటి హేయమైనటువంటి కార్యములు, కోపభరితమైనటువంటి కార్యాలు, కుట్రగలిగినటువంటి కార్యాలు, రాజకీయపరమైనటువంటి మనస్సు, నీవు మనుషుల ఎదుట ఒక మాట చెప్పి మనుషుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో మాట చెప్పగలిగేటువంటి స్వభావము నీది, దుష్ట స్వభావము. నీవు దుష్టుడు అని నీకు తెలియకుండా నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే నీవు నూతనించబడవు, నూతన సృష్టి కాదు నీది. ఇవన్నీ విడిచిపెట్టి మంచిగా ప్రభువులో నీవు జీవించినట్లయితే సమస్తమును కూడా క్రొత్తవాడుగా కనపడతావు. ప్రతి వారు కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోయేలాగా నీవు బ్రతకాలి. నీవు బ్రతకాలనంటే దేవుని యొక్క వాక్యానికి నీవు ఎప్పుడైతే విలువిస్తావో, దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానాన్ని ఇస్తావో, అప్పుడన్నీ కూడా ఇవన్నీ తక్కువ కలిగినటువంటి స్థితిలో నీవు జీవించగలుగుతావు. దేవుడే ఆ మనసును నీకు అనుగ్రహిస్తాడు. అంతే తప్ప నీలో ఉండేటువంటి గర్వమైనటువంటి పనులను బట్టి, నీలో ఉండేటువంటి ఆ యొక్క ధనాన్ని బట్టి నువ్వు ఇతరుల్ని చులకనగా చూసేటువంటి స్వభావం నీలో కనపడతా ఉన్నది. అటువంటి పరిస్థితులు ఉన్నంతకాలము కూడా నీవు దేవుని బిడ్డగా దేవుడు నిన్ను అంగీకరించడు. సమస్తమును దేవుని వలన అయినవి, సమస్తమును దేవుని వలన అయినవి అంటే నీకు ఇచ్చే ఉద్యోగము, నీకు ఇచ్చే శాంతి సమాధానము, నీకు ఇచ్చే చక్కని గృహము, పాడి పంటలు, ఇవన్నీ కూడా దేవుడిచ్చాడు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోతున్నావు. దేవుని యొక్క మాట నీ పెదవులంట రావటం లేదు. దేవుని ద్వారా ఈ తలాంతులను నీవు పొందుకొని ప్రభునందు ప్రియులారా, నీవు మార్పు చెందవలసినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అటువంటి మార్పును నీవు పొందినట్లయితే దేవునిలో నీవు నూతన సృష్టి. అటువంటి వారికి దేవుడు దయా కిరీటాన్ని ధరింపచేసి ఉన్నాడు. అటువంటి దయగలిగినటువంటి ఆ యొక్క కిరీటాన్ని, ఆ ప్రథమ స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఎంత ధన్యుడవో నీవు అర్థం అవటం లేదు. దేవునిలో ఉండేటువంటి వ్యక్తికి అన్ని తలాంతులు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని అసమాధానపరుచుకొని చర్యలను మాకు అనుగ్రహించెను. చూసారా, సమాధానం అనేటువంటి ఆ యొక్క పరిచర్య, సమాధానం అనేటువంటి క్రియలు, సమాధానము అనేటువంటి ఆ యొక్క వరము అది ఎక్కడి నుంచి కలుగుతుంది అని అంటే క్రీస్తు ద్వారా కలుగుతుంది. ప్రభువును సేవించినటువంటి వ్యక్తికి ప్రతి వారికి కూడా సమాధానము కలుగుతుంది. మాటలో సమాధానము, ఆయన యొక్క పనుల్లో సమాధానము, ఆయన చేష్టల్లో సమాధానము. ఎవరు ఏమనుకున్నా సరే క్రీస్తు ప్రేమను బట్టి ఆ సమాధానమైనటువంటి మనసు కలుగుతుంది. ఆ సమాధానము నీలో ఉన్నదా? సమాధానం ఉండేటువంటి వ్యక్తివైతే ఆ రకమైనటువంటి పరిస్థితిలో నీవు ఉండవు. ఏ రకమైన పరిస్థితిలో నీవు ఉన్నావు అని అంటే అవన్నీ నీకు తెలుసు. నువ్వు ప్రేమించినటువంటి ప్రభువు వారికి తెలుసు. సమాధానము లేనటువంటి పనులను నువ్వు చేస్తూ ఉన్నావు.
ఈ సంఘంలో గొప్ప వ్యక్తివని నీవు అనుకుంటున్నావు, కానీ నీలో సమాధానం లేదు. అటువంటి సమాధానాన్ని నీవు కోల్పోయినప్పుడు నీకే శాంతి సమాధానము నీ గృహంలో ఉండదు. నువ్వు ఆ సమాధానాన్ని కోల్పోతున్నావు, ఆ మంచిని కోల్పోతున్నావు, పేరు ప్రఖ్యాతులను కోల్పోతున్నావు, దేవునిలో ఉండేటువంటి ప్రేమను కోల్పోతున్నావు. ఆ సమాధానము లేక పైకి నీవు సమాధాన కలవాడవుగా నీవు కనపడుతున్నావు, కానీ దెర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్. శాంతి లేదు నీ దగ్గర, సమాధానము లేదు, మంచి మనసు లేదు. అటువంటి వ్యక్తికి దయా కిరీటమును నేను ధరింపచేయుచున్నాను అని దేవుని వాగ్దానం ఇస్తూ ఉంటుంటే నీలో ఉండేటువంటి సమాధానానికి నీవు దూరం అయిపోయి ఆయన ఇచ్చినటువంటి దయా కిరీటాన్ని నీవు కోల్పోతున్నావు. ఆయనను దేవుడు ప్రేమించి నీకు ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇస్తానే ఉన్నాడు. ఎందుకని దేవునిని నీవు తెలుసుకునేటువంటి బిడ్డవుగా ఉంటావని. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధానపరుచుకొనుచు అసమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సమాధానమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనకిచ్చాడు. దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చాడు. దేవుడు మన కొరకు వ్రాయించి పెట్టి ఉన్నాడు. నీవు చేసినటువంటి కార్యకలాపాలు అన్నీ కూడా దీంట్లో వ్రాయబడి ఉన్నాయి. ఇది నీ కొరకే వ్రాయించబడినటువంటి గ్రంథం అని నీవు తెలుసుకోలేకపోతున్నావు. నీవు అలాగ తెలుసుకొని దేవునిలో నీవు జీవించినట్లే ఆ దయా కిరీటాన్ని నాకే ఇచ్చాడు, ఈ సంవత్సరాంతం వరకు కూడా నన్ను కాచి కాపాడు, గాడ్ సేవ్డ్ యూ, దేవుడిని రక్షించాడు అనేటువంటి సంగతి, అనేటువంటి భయాన్ని, ఆ గుర్తు నీలో ఉన్నప్పుడు, దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు జీవించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి ఆయన సిద్ధంగా. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తూనే ఉన్నాం ఈ మాటలు. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలు, మీ దుక్కుటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవించబడింది. నీకునేటువంటి సమస్తాన్ని అంతటినీ కూడా దీవించబడుతున్నావు. నీ గొర్రెల మందలు, నీకుండేటువంటి సమస్త విధములైనటువంటి ప్రాపర్టీని ఆయన దీవిస్తూ ఉన్నారు. నీ గంపయు, నీ పిండి పిసుకు తొట్టెయు సమస్తమును దీవించబడును. అలాగ దీవించాలనంటే, ఇవన్నీ కూడా దేవుడు బ్లెస్ చేయాలనంటే నీలో గొప్ప పరివర్తన కావాలి. ఆయనను నమ్మాలి. యేసుక్రీస్తు వారి నిజమైన రక్షకుడు అనేటువంటి సత్యాన్ని, ఆ విశ్వాసము నీలో కలిగినట్లయితే సమస్తము కూడా దేవుడు నీకు అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. అందరూ కొండలు మూసుకోనండి. కృపగలిగిన మా యేసయ్య, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములు స్తోత్రములు చెల్లించుకున్నాం. గతించిన కాలము నా ప్రభువా, నీ ప్రియ బిడ్డలు మిమ్మల్ని తెలుసుకోలేనట్లయితే ఈ సంవత్సరంలో నా ప్రభువా మీ గొప్ప ఆశ్చర్య కార్యాలను మీ బిడ్డల పట్ల నెరవేర్చండి నాయన. వారితో మాట్లాడండి,
వాక్యం ద్వారా సంధించండి నా ప్రభువా. నా తండ్రి, కుటుంబంలో అశాంతితో జీవించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నా తండ్రి, వారికి శాంతిని అనుగ్రహింపచేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టండి ప్రభా, వారి వ్యాధులను అరికట్టండి, స్వస్థపరచండి నా తండ్రి. మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోనగలిగినటువంటి భాగ్యాన్ని దయచేసి మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని, ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్య భాగములు వినుచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవులతో నింపముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనం. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.